తీసుకుపోయేటాడు నా దగ్గర కూర్చొని అన్న నా ఊరికి ఇది కావాలి అది కావాలని ప్రతిరోజు వచ్చి కొట్లాడి కరెంటు సమస్య తీర్చుకున్నాడు, నల్లల సమస్య తీర్చుకున్నాడు. గ్రామం అంతా కూడా సీసీ రోడ్లు వేసుకున్నాం, బ్రహ్మాండంగా జీబీ బిల్డింగ్ కట్టుకున్నాం, మసీదు కాడ మసీదు కట్టుకున్నాం. అలా మన అదే కాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు మన ప్రభుత్వం వచ్చినాకనే చేసుకున్నాం. బీసీ అంగన్వాడీ సెంటర్ అన్ని కూడా బ్రహ్మాండంగా ఎస్సీ కమ్యూనిటీలు అన్ని కట్టుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక సీఎం అని ముఖ్యమంత్రి అని చెప్పడం తప్ప పేరుకు చెప్తున్నారు కానీ ఒక్క కార్యక్రమం చేయలే. ఇప్పటిదాకా నరేష్ చెప్పినట్టు రోడ్లు అన్ని మనమే చేసినాం. ఇక్కడ కోజిగి నుంచి మద్దూరు దాకా ఉన్న సింగిల్ రోడ్ మనం ఇప్పుడు డంబర్ రోడ్ పెట్టిస్తే దాని డబుల్ రోడ్ మార్చారు. ఎందుకంటే వాళ్ళ కమిషన్ల కోసమే డబుల్ రోడ్ మార్చి చేస్తారు తప్ప ఆ రోడ్డు కూడా మనమే మంజూరు చేసినాం. ఇక కేసీఆర్ ప్రభుత్వం ఉండే గ్రామాలు ఎట్లుండే పచ్చదనంగా మంచి బ్రహ్మాండంగా ఉండే. ప్రతిరోజు కేసీఆర్ గారు నర్సరీ పెడుతుండే, చెత్త తీయడానికి ఒక ట్రాక్టర్ ఇచ్చిండు, ఒక ట్యాంకర్ ఇచ్చిండు. ఈ రోజు కేసీఆర్ గారు ఇచ్చిన ట్రాక్టర్ డీజిల్ పోసే పరిస్థితి ప్రభుత్వం లేదు, డీజిల్ కూడా పోస్తలేదు ట్రాక్టర్. అట్లాంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వము కేసీఆర్ ఇచ్చిన ట్రాక్టర్ డీజిల్ పోయలేని పరిస్థితి ఉంది. గ్రామాలన్నీ అంధకారం, లైట్లు లేవు, చెత్త చెదారం లేదు, ట్రాక్టర్ డీజిల్ లేదు. అదేవిధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు గ్రామాల కుంటుపండి. 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయలే. అదే కాకుండా కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు 24 గంటల కరెంట్ ఇచ్చినాం, ఎకరాకు 5,000 చొప్పున 2 పంటలకు 10,000 రైతు బంధు ఇచ్చినాం. ప్రతి గుంట భూమి ఉన్న రైతుకు కూడా రైతు బీమా 5 లక్షల రూపాయలు రైతు బీమా ఇచ్చినాం, 2,000 పెన్షన్ ఇచ్చినాం. అదేవిధంగా కేసీఆర్ కిట్ ఇచ్చినాం. బ్రహ్మాండంగా కేసీఆర్ కిట్ వస్తుండే, ఆ కేసీఆర్ కిట్ రద్దు చేసినాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కేసీఆర్ పేరు ఉన్నదని చెప్పి చాలా మంది ఇక్కడ గర్భిణీ స్త్రీలకు బ్రహ్మాండంగా ఉండేది. కేసీఆర్ కిట్ ఇస్తే పాప పుడితే 13,000 ఇచ్చేది, బాబు పుడితే 12,000 ఇచ్చి మనం డెలివరీ అయిన దాకా కారు తీసుకొచ్చి ఇంటికాడ దింపిపోయేటోళ్ళు. ఇప్పుడు దింపుతారు ఎవరైనా? ప్రభుత్వ హాస్పిటల్ పోయి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో పోతున్నారు. కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయిపోయింది, రైతు బంధు బంద్ అయిపోయింది. రైతులకు మొత్తం నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయిన మొదటిసారి రుణమాఫీ చేస్తా అని చెప్పినాడు. ఎంతమందికి అయింది రుణమాఫీ? 30% కూడా రుణమాఫీ కాలే. అయింది? ఎవరికైనా రుణమాఫీ అయిందా? ఎవరికైనా అయిందా? రుణమాఫీ కాలే, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కేసీఆర్ కిట్ లేదు, తులం బంగారం లేదు, అన్ని 4,000 పెన్షన్ లేదు. మాయమాటలు చెప్పి గడ్డెనెక్కిండు, అన్ని కూడా మాయ మోసం చేసిండు. అందుకే సర్పంచ్ ఎన్నికల్లో ఉంగరం గుర్తు, మన నరేష్ ది ఉంగరం గుర్తు తప్పకుండా ఇక్కడ ఉన్న 10 మంది వార్డు మెంబర్లు నరేష్ ను ఉంగరం గుర్తు కేసి వార్డు మెంబర్ బ్రహ్మాండంగా గెలిపియండి. మీరు వస్తుంటే నేను చూసిన జులుసిగా నరేష్ గెలిచిపోయినాక విజయోత్సవ సభలాగా అన్నది మీకు అందరూ కూడా బ్రహ్మాండంగా వచ్చిన్నారు. కాబట్టి అదే కాకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తుందంటే మన గ్రామాలు కనీసం అన్న మనం ఓటేసి ముఖ్యమంత్రిని చేసినాం. మరి తెలంగాణ అంతటా ఏమైందో మన సంబంధం లేదు. కానీ కొడంగల్ ప్రజల కన్నా సమస్య తీర్చాలి కదా. ముఖ్యమంత్రి అయిన నేను, నా కొడంగల్ ప్రజలు నన్ను ముఖ్యమంత్రి చేసిండ్రు అని ఒక కొత్త బుద్ధి సోయాన్ని ఉండాలా ముఖ్యమంత్రికి. కనీసం మన కొడంగల్ రైతుల కన్నా మొత్తం రుణమాఫీ చేయాలనా లేదా? వేరేది చేయకుండా సరే మనకన్నా చేయాలనా? రుణమాఫీ చేయాలి, మనకు రైతు బంధు కరెక్ట్ అయ్యాలి. వేరే తెలంగాణ వేయకుండా మనకన్నా రైతు బంధు కరెక్ట్ అయ్యాలి. మనకు రైతు బీమా ఇవ్వాలి, పెన్షన్ 4,000 ఇవ్వాలి, తులం బంగారం ఇవ్వాలి. ఇవన్నీ కొడంగల్ ప్రజలకన్నా ఇవ్వాలి కదా, తెలంగాణ ఇవ్వకుండా హామీ ఇచ్చినందుకు. కానీ మాయమాటలు చెప్పి మోసం చేసిండు. ఇప్పుడు ఏం చేస్తుండ్రు? 2 సంవత్సరాలంటే విజయోత్సవ సభ చేస్తున్నాడు హైదరాబాద్ లో. 2,000 కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టి బయటికి వెళ్ళి అంతా ప్రపంచంలోకి వెళ్ళి అందరిని ఒక 300 మంది 3,000 మందిని పిలిచి వాళ్ళకి ఫ్లైట్లు పెట్టి వాళ్ళ భోజనాలకే 1,000 కోట్లు ఖర్చు పెడుతుండ్రు. వాళ్ళ భోజనాలకు 2 రోజులకే 1,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి భోజనాలు చేపిస్తున్నాడు, వాళ్ళకు విమానాలు బుక్ చేస్తున్నాడు. ఇవన్నీ చేసి 2,000 కోట్లు ఈ రోజు 2,000 కోట్లు ఖర్చు పెట్టి ఆడలందరికీ బయటికి వెళ్ళి అంతా పిలిచి విజయోత్సవ సభ చేస్తున్నాడు. ఈడ రైతులకు రైతు బంధు లేదు, రుణం గతి లేదు, రుణమాఫీ గతి లేదు, రైతు బంధు లేదు. కానీ ముఖ్యమంత్రి గారు 2,000 కోట్లతోని యూరియా చూసినారు ఎట్లా ఎంత ఇబ్బంది పెట్టిండు. రోడ్ల మీదకి వచ్చి మొత్తం ఇబ్బంది పెట్టినాం, ధర్నా చేసినాం. మద్దూరులో మేమందరం గోపాలని అందరం కూర్చొని ధర్నా చేసినాం యూరియా ఇవ్వకపోతే. ఈ విధంగా రైతులను ఇబ్బంది పెడుతుండ్రు. కరెంట్ ఉండలేదు, యూరియా ఉండలేదు, అన్ని సమస్యలు. ఇవన్నీ తెలవాలి, ముఖ్యమంత్రి గారు తెలవాలంటే నందిపాటి సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తేనే ఆడ ముఖ్యమంత్రికి తెలుస్తుంది. అరే నందిపాలు నన్ను ఓడగొట్టిర్రు, ఎందుకు ఓడగొట్టిరు అనేది అప్పుడు అర్థమవుతుంది ముఖ్యమంత్రి. కాబట్టి మీ అందరు కూడా ఉంగరం గుర్తుకు నరేష్కి సర్పంచ్ అభ్యర్థికి భారీ మెజార్టీతో గెలిపించి వార్డు మెంబర్లు 10 మంది ఉన్నారు. ఈ 10 మంది వార్డు మెంబర్లు గెలిపిస్తే మళ్ళీ గెలిచిన తర్వాత బ్రహ్మాండంగా ఊరంతా జులుసు తీసి నేను కూడా మళ్ళీ వెంబడే వస్తా, గ్రామానికి వస్తా. తప్పకుండా పెద్ద ఎత్తున జులుసు తీద్దామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటారు.